రైట్ ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం మురళీకృష్ణ, ఎందుకంటే ఇది ఇక్కడ కూడా అలాంటి ట్రెండ్స్ మారే అవకాశం కనిపిస్తుందా? అండ్ పీడీపీ అంటే అదర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కీలకంగా మారారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ ఏమైనా చేంజెస్ చూడొచ్చా జమ్మూ కాశ్మీర్లో? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మాత్రం చివరి నిమిషం వరకు కూడా మనం ఫలితం చెప్పలేము. ఫలితమే కాదు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కూడా చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కూడా 2 రీజియన్స్ కలిపి 90 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 46 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 46 మంది సభ్యులు ఉండాలి. కానీ పరిస్థితులు దానికి కొద్దిగా భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ 5 నామినేటెడ్ సభ్యుల్ని ఏర్పాటు చేయడం. ఆ 5 నామినేటెడ్ సభ్యుల్లో కూడా ప్రధానంగా జమ్మూ రీజియన్కి సంబంధించి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల వెళ్ళిపోయినటువంటి వర్గాల నుంచి 3 అలాగే పండిట్లని మరొక 2 నామినేట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ 5 నామినేటెడ్ సభ్యులు అలాగే దాంతోపాటుగా ఇప్పటికే 11 స్థానాల్లో ఇండిపెండెంట్లు లీడ్లో ఉన్నారు. ఇండిపెండెంట్ కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళు లీడ్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఏర్పాటుని ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండీ కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ అక్కడ ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఇండీ కూటమి కొంత ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుంది అనేది చివరి నిమిషం కూడా చెప్పలేనటువంటి వాతావరణం. ఈ 5 సభ్యులు ఓవైపు నామినేటెడ్ సభ్యులు వారికి ఓటింగ్ హక్కు కల్పించాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం అది లెఫ్టినెంట్ గవర్నర్కి ఉండేటువంటి డిస్కషన్. ఆయన నిర్ణయం వారికి అనుకూలంగా ఇచ్చేటువంటి సందర్భంలో వారు 5 కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసేటువంటి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా ఈ ఇండిపెండెంట్ని కొంత ప్రభావితం చేస్తే వారు కూడా భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా మారేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి ఏదైతే ఉందో అది నెంబర్స్ విషయంలో ప్రస్తుతానికి మనకి ముందంజలో కనబడుతున్నప్పటికీ కూడా నెంబర్స్ విషయంలో ఇప్పటికే 49 స్థానాల్లో ఇండీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 20 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది కొంత ఉత్కంఠని రేపేటువంటి అంశం. ప్రస్తుతానికైతే ఇండీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఓవైపు నామినేటెడ్ సభ్యులు, మరోవైపు ఇతర పార్టీలు ఇండిపెండెంట్లకు సంబంధించిన 11 మంది అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఏర్పాటుని ఖచ్చితంగా ప్రభావితం చేసేటువంటి ఆస్కారం అయితే మనకు కనబడుతోంది. మురళీకృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చూస్తుంటే ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకం అనుకోవాలా? అలా అనుకుంటే గనక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ ఆర్టికల్ 370 మమ్మల్ని గెలిపిస్తే పునరుద్ధరిస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. సో ఈ ఆధిక్యాన్ని ఎలా చూడాలి? ప్రజలు ఎటువైపు ఉన్నారనుకోవాలి? అంటే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒకటి, కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి కొంత అననుకూలమైనటువంటి వాతావరణం ఉంది అన్నది మనకి చాలా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశమే. అక్కడ అభ్యర్థుల్ని సైతం వెతుక్కోవాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్లు సైతం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. అది ఒక రీజియన్. ఆ రీజియన్లో ఆ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఆన్ ది అదర్ సైడ్ జమ్మూలో కొంత మిక్స్డ్ మనకి రిజల్ట్ కనిపించేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ అన్ని పార్టీలు ప్రభావితం చూపించు, నేషనల్ కాన్ఫరెన్స్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అక్కడ 43 స్థానాలు ఉన్నాయి. అలాగే కాశ్మీర్ రీజియన్లో 47 స్థానాలు ఉన్నాయి. కాబట్టి 2 రీజియన్లు 2 వేర్వేరు అంశాలకు సంబంధించి ప్రభావితం చూపించేటువంటి సందర్భంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కాశ్మీర్ రీజియన్లో కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని జమ్మూ రీజియన్లో కొంత కాంపన్సేట్ చేసేటువంటి ఆస్కారం ఉంది అనేది మనకి నెంబర్స్ని బట్టి కనబడుతోంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తగ్గుతున్నటువంటి నెంబర్ని మరొక రీజియన్లో కొంత కాంపన్సేట్ చేసుకున్నటువంటి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా ఆర్టికల్ 370కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్ అనేది అక్కడ క్రియేట్ అయింది. ఓవైపు ఏర్పాటువాదులు ఉన్నారు, ఇండీ కూటమి ఉంది. వీళ్ళందరినీ తోసిరాజని ఇప్పుడు వాళ్ళందరినీ కాదని భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తోంది ఏకపక్షంగా. వైపు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఒకవైపు, వాళ్ళిద్దరూ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ దూకుడిని నిలువరించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆన్ ది అదర్ సైడ్ వేర్పాటువాదులు మరొక వైపు ఆర్టికల్ 370 ఉండాలి అని చెప్పి పట్టుబట్టినటువంటి వేర్పాటువాదులు వీళ్ళందరూ కూడా ప్రభావితం చూపిస్తున్నారు. వీళ్ళందరినీ కాదని భారతీయ జనతా పార్టీ ఏ మేరకు ముందుకు రాగలుగుతుంది అన్నది కాశ్మీర్లో మాత్రం పెద్ద ప్రశ్నే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ డీటెయిల్స్ అందించినందుకు. సో ప్రస్తుతం ట్రెండ్స్లో హర్యానా అయితే మాత్రం ఒక్కసారిగా చేంజ్ అయింది. ఇక జమ్మూ కాశ్మీర్ది కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎలా ఉంటుందనేది చెప్పలేమనే తెలుస్తోంది.